హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటి వరకు మనం మగ్గం ఫిక్సింగ్ నీడిల్స్ గురించి తెలుసుకుందాం కదా. ఈరోజు వచ్చేసి ఫస్ట్ క్లాస్ చైన్ స్టిచ్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి మగ్గం నీడిల్ అండి. నెంబర్ వచ్చేసి 14 0.5 mm సైజ్ నీడిల్ అనమాట. 14 నెంబర్ 0.5 mm. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయకండి. ఇది వచ్చేసి మనకి సిల్క్ థ్రెడ్ అంటారు, ఎంబ్రాయిడరీ థ్రెడ్. ఈ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయకూడదు, ఎందుకంటే దీంతో ప్రాక్టీస్ చేస్తే మనకి దారం పోగుల కింద వచ్చేస్తుంది. స్టార్టింగ్ ఎప్పుడు కూడా మీరు నార్మల్ థ్రెడ్ అంటే మనకి మిషన్ కుడతాం కదా, కాటన్ థ్రెడ్ ఉంటుంది, దాంతో మాత్రమే ప్రాక్టీస్ చేద్దాం. దీంతో ప్రాక్టీస్ చేస్తే మనకు పోగుల కింద వచ్చేసి చిరాకు ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ వచ్చేసి కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసి మీకు కొంచెం ప్రాక్టీస్ అవ్వాక అప్పుడు మనం సిల్క్ థ్రెడ్తో కుడతాం బాగుంటుంది. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. అందుకని చెప్పి మీరు ఫస్ట్ కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం నాట్ వేసుకోవాలన్నమాట. ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసుకోవాలి. కొంచెం పెద్ద ముడి వేయడం ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని క్లాత్లు పల్చగా ఉంటాయి కదా, ముడి పైకి వచ్చేసి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మరీ చిన్న ముడి కాకుండా ఈ విధంగా ఒక ముడి వేసుకోండి. ముడి వేసుకున్నాక ఫస్ట్ థ్రెడ్ ఏ విధంగా హోల్డ్ చేయాలో చూడాలన్నమాట. అంటే మనకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం మనం ఫస్ట్ చైన్ లాగినప్పుడు ఈ విధంగా హోల్డ్ చేయాలి, ఈ విధంగా పట్టుకోవాలి. చూడండి ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం ఈ విధంగా పట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఎలా హోల్డ్ చేసానో దారాన్ని ఆ విధంగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నీడిల్ చూస్తే కనుక మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మన మగ్గం నీడిల్కి ఒక ముక్కులా ఉంటుందండి, చిన్న ముక్కులా ఉంటుంది. దాంతో మనం కింద థ్రెడ్ని పైకి లాగడం జరుగుతుంది. ఈ దారం ఉంది కదా, దీన్ని ఈ ముక్కుకు తగిలించి మనం పైకి లాగుతాం అన్నమాట. ఈ విధంగా కింద దారం పెట్టి కింద నుంచి మనం పైకి లాగుతాం. మగ్గం వర్క్లు ఎప్పుడు కూడా పైన థ్రెడ్ ఉండదండి, థ్రెడ్ అంతా కూడా కిందే ఉంటుంది. కింద పెట్టి కింద థ్రెడ్ని పైకి లాగుతాం. పైన ఓన్లీ బీడ్స్ అవి కుడతాం, కింద మాత్రం థ్రెడ్ ఉంటుంది, పైన ఏ విధమైన థ్రెడ్ ఉండదు. ఇప్పుడు వచ్చేసి నేను ఒక లైన్ అనేది డ్రా చేశాను. ఇది వచ్చేసి మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ అంటారనమాట. అంటే మనం ముందుకు కుడుతున్నాం. నేను యారో వేసాను కదా, ఆ డైరెక్షన్లో మనం కుడుతున్నాం. మనం డైరెక్షన్ చూసుకోవాలన్నమాట. ఏ డైరెక్షన్లో కుడుతున్నామో ఆ డైరెక్షన్. ఈ ముక్కు ఉంది కదా, ఆ ముక్కు వచ్చేసి ఎప్పుడు కూడా మనం ఏ డైరెక్షన్లో కుడుతున్నామో అటు పెట్టుకోవాలి. అంటే మనం నీడిల్ వచ్చేసి కిందకి దింపుతాం కదా, ఆ కిందకి దింపినప్పుడు మాత్రం మనం కుట్టే డైరెక్షన్ వైపు దింపాలన్నమాట. ఫార్వర్డ్ కుడుతున్నాం కాబట్టి ముందు వైపుకి ముక్కు పెట్టి కిందకి దింపాలి. ఇప్పుడు ఈ విధంగా నీడిల్ దించాం కదా, ఇప్పుడు కింద సైడ్ అనమాట. కింద నేను ఇందాక చూపించినట్టుగా మీరు హోల్డ్ చేయాలి. దారం ఈ విధంగా పట్టుకోవాలి. థ్రెడ్ ఎప్పుడు కూడా కింద పట్టుకోవాలి. పైన మాత్రం ఏ విధమైన థ్రెడ్ ఉండదండి, కిందే ఉంటుంది, పైన నీడిల్ ఉంటుంది. ఇప్పుడు కింద ఈ విధంగా పట్టుకుని నీడిల్ కిందకి దించాక ఈ విధంగా లాగాలన్నమాట. దానికి తగిలించాలి. మళ్ళీ ఒకసారి చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకుని నీడిల్ కిందకి దించి ఈ ముక్కుకు తగిలించాలన్నమాట. ఒకసారి క్లియర్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఒక్క చైన్ స్టిచ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని స్టిచ్చెస్ వచ్చేస్తాయండి. దీన్ని మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఫార్వర్డ్ డైరెక్షన్ కుడుతున్నాం కాబట్టి ముక్కు ఫార్వర్డ్ ముందుకు పెట్టి కిందకి దించాను. ఇప్పుడు తగిలించాను కదా, తగిలించాక మన వైపుకి తిప్పి ముక్కు తిప్పాలన్నమాట. అంటే ఒకసారి చూడండి క్లియర్గా, కిందకి దించినప్పుడేమో ముక్కు ఏ డైరెక్షన్లో కుడుతున్నామో అటువైపు దించాలి. ముందుకు కుడుతున్నాం కాబట్టి ముందు వైపుకు ముక్కు పెట్టి కిందకు పెట్టాను కదా. ఇప్పుడు నార్మల్గా మనం థ్రెడ్ ఈ విధంగా రెండు వేళ్ళతో పట్టుకుని ఆ ముక్కుకు తగిలించాలి. పైకి లాగినప్పుడు ముక్కు రొటేట్ చేస్తూ ముక్కు మన వైపుకు ఉండాలి. ఇప్పుడు చూస్తే మీరు ముక్కు మన వైపు ఉందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఇది చిన్న టెక్నిక్, ఇలా స్టిచ్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫార్వర్డ్ డైరెక్షన్లో కుట్టినప్పుడు ముక్కు ముందుకు పెట్టాలి, కిందకి వెళ్ళాక దారం తగిలించాలి. నెక్స్ట్ పైకి లాగినప్పుడు నీడిల్ రొటేట్ చేస్తూ మన వైపుకి తిప్పాలి. ఇదే ప్రాసెస్లో మనం కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకు మెయిన్ నీడిల్ రొటేట్ చేస్తూ ఉండాలండి. రొటేట్ చేయకుండా కిందకి దించినప్పుడు ఏ డైరెక్షన్లో పెట్టామో పైకి లాగినప్పుడు కూడా అదే డైరెక్షన్లో పెడితే మనకి రాదు. డైరెక్షన్ మార్చాలి. ముందుకు కుడుతున్నాం కాబట్టి ముక్కు ముందుకు పెట్టి తింపాలి, దారం తగిలించాలి. లాగినప్పుడు చూసారు కదా నేను ఏ విధంగా రొటేట్ చేశానో, రొటేట్ చేసి మన వైపుకు ముక్కు వచ్చేలా పెట్టుకోవాలి. పైకి వచ్చినప్పటికి ముక్కు మన వైపు తిరిగిపోవాలి. తిరిగిపోయాక మళ్ళీ నీడిల్ రొటేట్ చేయాలి, మళ్ళీ ఫార్వర్డ్ డైరెక్షన్లో పెట్టాలి. ఒకసారి కనుక మీరు ఒకసారి నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి. కుట్టినప్పుడు ముందు వైపు ముక్కు పెట్టకుండా మన వైపుకు పెడితే ఏమవుతుందంటే అసలు దారం అనేది ఉండదు,
కిందకు ఊడిపోతుంది. అదేవిధంగా పైకి లాగినప్పుడు మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో కనుక పెట్టి లాగేమనుకోండి, అప్పుడు చూడండి ఈ విధంగా పై థ్రెడ్ కూడా దాంతో వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఊడిపోతుంది. దాని గురించే మీరు ఈ డైరెక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ పైకి కిందకి దించినప్పుడేమో ముందు వైపు కుడుతున్నాం కాబట్టి ముందు వైపుకి, పైకి తీసినప్పుడేమో మన వైపుకి ఉండాలి. ఈ ఒక్క చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుని కనుక మీరు ప్రాక్టీస్ చేశారు అంటే చాలా ఈజీ అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఒక్క చైన్ స్టిచ్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మగ్గం వర్క్లో అన్ని స్టిచ్చెస్కి బేసి చైన్ స్టిచ్ అనమాట. ఈ ఒక్క చైన్ స్టిచ్ మీరు బాగా నేర్చుకుంటే ఆల్మోస్ట్ అన్ని స్టిచ్చెస్ కూడా కుట్టేయచ్చు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మొత్తం అయిపోయాక ముడి వేసేయాలి. ఫస్ట్ మీరు ముడి వేయడం నేర్చుకోకండి, దారం ఈ విధంగా కట్ చేసేసి నేను ముడి వేయడం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ విధంగా దారాన్ని కిందకి పుల్ చేసేయండి. ముడి వేయడం అనేది ప్రత్యేకంగా నేను వేరే క్లాస్లో ఒక క్లాస్లో సపరేట్గా చెప్తాను. సో ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేయాలి. ఇది పైన, మనకి కింద ఏ విధంగా ఉంటుందో కూడా నేను క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. పైన చూసారు కదా, కింద వైపు చూడండి. ఫస్ట్ నీడిల్ దించాలని చెప్పాను కదా, నీడిల్ దించాను. ఫస్ట్ టైం మనం ఈ విధంగా హోల్డ్ చేసి దారం పైకి లాగాలి. పైకి లాగాక ఇప్పుడు సెకండ్ టైం నుంచి నీడిల్ దించినప్పుడు మనం ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. 2 ఫింగర్స్తో మనం దారాన్ని హోల్డ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ టైం అనేది మనం ఆ విధంగా పట్టుకుంటాం. ఇంకా నెక్స్ట్ నుంచి మనం ఆ రెండు మన బొటన వేలు, చూపుడు వేలు లేదా ఇంకొక ఫింగర్ కూడా యూస్ చేయొచ్చు. దారాన్ని నార్మల్గా మనం ఏ విధంగా పట్టుకుంటామో ఆ విధంగా పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పట్టుకుని ఆ ముక్కు కిందకు వచ్చినప్పుడు దానికి తగిలించి పైకి లాగడమే. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. మనం ఫార్వర్డ్ డైరెక్షన్ కుడుతున్నాం కాబట్టి కిందకి పెట్టాక దానికి తగిలించేయాలన్నమాట. తగిలించేసి పైకి లాగాలి. ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎప్పుడు కూడా కింద దారాన్ని మరీ టైట్గా హోల్డ్ చేయకూడదండి. మరీ టైట్గా హోల్డ్ చేస్తే మనకు సరిగా రాదు. అలాగని మరీ లూజ్గా హోల్డ్ చేయకూడదు. కొంచెం సమానంగా పట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా పట్టుకుని ఈ విధంగా చూసారు కదా, కిందకి పెట్టాను, ముక్కుకు తగిలించాను, పైకి వెళ్ళినప్పుడు నీడిల్ తిప్పాలి. ఆ విధంగా మనం స్టిచ్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్లియర్గా చూడండి. ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది ఈరోజు నేర్చుకోండి. మనకు అన్ని డైరెక్షన్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. నేను నెక్స్ట్ క్లాస్లో బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే మన వైపు ఏ విధంగా కుట్టుకోవాలనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ క్లాస్లో చెప్పింది మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి జూమ్లో చూసి బాగా నేర్చుకోండి. ఫస్ట్ ఈ విధంగా పెట్టాలి. పెట్టాక థ్రెడ్ తగిలించాలి. ఈ విధంగా థ్రెడ్ తగిలించాక మన వైపుకు తిప్పుతూ ఈ విధంగా నీడిల్ రొటేట్ చేస్తూ ఆ విధంగా పెట్టాలి. ఇప్పుడు చూస్తే మన వైపు ముక్కుంటుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ నీడిల్ అటువైపు తిప్పేయాలి. చూసారు కదా ఏ విధంగా తిప్పాను. ఆ విధంగా తిప్పాక కిందకి పెట్టాలి, దారం తగిలించాలి, నీడిల్ తిప్పుతూ మన వైపు తిప్పుకోవాలి. అంతే. ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా వెళ్ళాలి. మీకు ఫస్ట్ చైన్ స్టిచ్ నేర్చుకోవాలండి. మగ్గం వర్క్లో ఎప్పుడు కూడా చైన్ స్టిచ్ మ్యాక్సిమం ఎక్కువ టైం అంతా కూడా దీని మీదే పెట్టాలి. ఒక్కసారి మీకు చైన్ స్టిచ్ కనుక అన్ని డైరెక్షన్లో, అంటే నేను ఈ క్లాస్ ఫార్వర్డ్ డైరెక్షన్లో చెప్పాను కదా, మనం కూర్చున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అంటారు. ఈ డైరెక్షన్లో మనం కుట్టడం నేర్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్వర్డ్ డైరెక్షన్, అదేవిధంగా సైడ్కి రౌండ్ అన్ని రకాలుగా మనం ఎటు కుట్టాలనుకుంటే అటు కుట్టగలిగితే కనుక చైన్ స్టిచ్ ప్రాక్టీస్ చేస్తే కనుక నెక్స్ట్ మనకి అన్ని స్టిచ్చెస్ కూడా బేస్ ఇదే అనమాట, చైన్ స్టిచ్ అనమాట. ఒకసారి చైన్ స్టిచ్ బాగా ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే మిగిలిన ఏ స్టిచ్ అయినా సరే చైన్ స్టిచ్ బేస్ చేసుకునే స్టిచ్ చేస్తాం కాబట్టి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అందుచేత మీరు ఈ ఒక్క స్టిచ్ బాగా ప్రాక్టీస్ చేయండి.